వెల్కమ్ టు జేఆర్ మీడియా. విజయనగరం జోన్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఆర్టీసీ కొత్త దిశగా అడుగులు వేస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ విజయనగరం జోనల్ మేనేజర్ జి. విజయగీతిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. డిపో ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి చెప్పారు. అండ్ ఇప్పుడు సిబ్బంది కొరత అనేది మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉంది. డ్రైవర్స్ని అయితే మేము అవుట్ సోర్సింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆన్ కాల్ డ్రైవర్ కొరతని కొంత మేరకు తగ్గించగలుగుతున్నాం. కండక్టర్స్ని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేస్తున్నామంటే ఎవరైతే మా డ్రైవర్స్లో అబోవ్ 55 ఇయర్స్ ఓల్డ్ ఉండి కండక్టర్స్గా వెళ్తారు అని విల్లింగ్ ఉంటే వాళ్ళని కూడా కండక్టర్స్గా వాడటానికి ఆదేశాలు ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే కండక్టర్స్ని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాము, డ్రైవర్స్ని ఆన్ కాల్ అడుగుతున్నాం కాబట్టి ఆ రెండు కూడా కొంచెం బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉందండి. ఇది ఆల్రెడీ ఇచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. మన జోన్లో 100 బస్సులు వస్తున్నాయండి. ఇది బహుశా జూన్ వరకల్లా మనకి రావచ్చు. వచ్చినప్పుడు ఈ 100 బస్సులని మేము ఇన్సెప్షన్ ఇచ్చినప్పుడు కొంతవరకు బస్సుల కొరత అనేది తీరుతుంది. సో జూన్ వరకు మనకు 100 బస్సులు కొత్తవి వచ్చే అవకాశం ఉందండి. పలాస నుండి రాత్రి 8:30 తర్వాత విశాఖపట్నం వైపు వెళ్ళడానికి బస్సులు లేవు మేడం. 8:30 తర్వాత పూర్తిగా ఉండదు. అంటే కనీసం టెక్కలను కూడా మనకి ఆర్టీసీ నుండి అయితే సదుపాయం లేదు. దాన్ని మీరు ప్రత్యేకంగా దాని మీద ఒక సర్వే చేయిస్తామండి. 8:30 తర్వాత ఎంతమంది మీరు అన్నట్టు టెక్కర్ కానీ విశాఖపట్నం కానీ వెళ్తున్నారు అనే దాని మీద మార్కెట్ సర్వే చేయించి మేము అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ డిమాండ్ ఉంది అంటే వీల్ ప్రొవైడ్ ఇన్ 1 ట్రిప్. ఇంకోటి మేడం, ఏసీ బస్సులు కూడా ఇక్కడ ఆవశ్యకత ఉంది. విశాఖ కానీ విజయవాడ కానీ గతంలో ఒక బస్సు ఉండేది, మరి ఇది ఉందో లేదు. పెర్ఫార్మెన్స్ బాగోలేక